హాయ్ సార్. నమస్తే. నమస్తే అమ్మా. మీ పేరు? షేక్ దావూద్. దావూద్ గారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ చేస్తుంటారు. సార్, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందమ్మా. చాలా బాగుంది. నంబర్ 1, 30 సంవత్సరానికి టీడీపీ గవర్నమెంట్ ఉంటే ప్రజలందరూ డబ్బు గల వాళ్ళు అయిపోతారు. చాలా బాగుంది. ఇదే పరిపాలన కావాలని 60 వయసులో నుంచి 6 వయసు వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఓకే. ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా సార్? అందుతుందమ్మా. మెల్లిమెల్లిగా ఇస్తారమ్మా. నమ్మకం ఉంది. మెల్లిమెల్లిగా ఇస్తారు, నమ్ముతుంది. మాట తప్పదు మరో తప్పు అంటారే, అది ఎవరు లేదు. చంద్రబాబు నాయుడు గారే తప్పకుండా ఇస్తారు. మాకు అందరికీ భరోసా ఉంది. తప్పకుండా ఇంకా పైగా చేస్తారు అని ప్రతి ఒక్క ఇంట్లో మహిళలు కూడా సంతోషపడతారు. బిజినెస్ మెన్ బాగుపడతారు. మాలాంటి బిజినెస్ మెన్ కూడా చాలా పైగా వచ్చారు. అందువల్ల నేను మళ్ళీ చెప్తా అమ్మా, చాలా బాగుంది పరిపాలన. సార్, రాజధాని సంగతి ఏంటి సార్? మరి రాజధాని ఇప్పుడు ఈయన వచ్చేసారు కదమ్మా, చంద్రబాబు నాయుడు తప్పకుండా చేస్తారమ్మా. 100% చేస్తారు. ఓకే సార్. ప్రజల కోసం పుట్టిన ఒక నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. హాయ్ అండి. మీ పేరు? శ్రీనివాస్ గారు, ప్రస్తుతం ఉన్న పాలన మీకు ఎలా అనిపిస్తుంది? పాలన అంటే అంతగా జనం అనుకున్నంత రీతిలో అయితే లేదు. ఎందుకని సార్? ఎందుకనంటే ఎమ్మెల్యేల మీద కొద్దిగా వ్యతిరేకత ఉంది. ఎలాంటి పరిణామాలు వస్తున్నాయి? జగన్ 10 లక్షల కోట్ల అప్పు చేశాడని ప్రజలకు తెలుసు. అదంతా బాగానే ఉంది. ఇప్పుడు చంద్రబాబు వచ్చి రేతి ఏం చేయలేడు అనేది బాగానే ఉంది. మరి ఇప్పుడు పథకాలు ఇగిపోయినా ప్రజలంతా బాగానే ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు చేసేది ఏంటంటే ముందు వాళ్ళ ఎమ్మెల్యేలను అవినీతిని అరికడితే ప్రజలు సంతోషిస్తారు. అవినీతి మటుకు ఎమ్మెల్యేలది బాగానే ఉంది. ఎమ్మెల్యేలను అరికట్టలేనోడు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడని జనం అనుకుంటున్నారు. అది మటుకు కంపల్సరీగా ఆయన అవినీతిని రూపుమాపాలి. ముందు పంచభూతాలు దోచుకునే నాయకుల్ని పక్కన పెడితే టీడీపీ మళ్ళీ గెలిచింది. ఇప్పుడున్న దాంట్లో ఎంపీల్లో శ్రీకృష్ణదేవరాయలు బాగా పనిచేస్తున్నాడు. బాగా వరకు ముందు కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ ఏదో అందుబాటులో ఉండటం కానీ, ముందు ప్రజలకి ఏ అందుబాటులో ఉన్నాడా లేదా కాదు, ఆఫీస్కి వెళ్తే పని అవుతుందా లేదా అనేది ఉంటుంది. నువ్వు కాగితం తీసుకొని నువ్వు నాతో మాట్లాడి ముచ్చట చెప్పి పంపిస్తే అదేమి ప్రజలేమీ హర్షించరు. కొంతవరకు పెమ్మసాని ఆఫీసులో కొంతగా ఆయన రాజకీయం కొత్తగా కొద్దిగా మెరుగుపడాలి. శ్రీకృష్ణదేవరావు ఆల్రెడీ ఒకసారి 5 సంవత్సరాలు చేశాడు కాబట్టి అతనైతే బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మళ్ళీ కూడా అతను ఏ పార్టీ తరఫు నుంచినా గెలుస్తాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.